ఫేక్ ఈ కామర్స్ వెబ్సైట్లు లేకపోతే ఫేక్ షాపింగ్ వెబ్సైట్లు అనేవి చాలా కోకలుగా అయిపోయినాయి. సో గుర్తుపట్టడంలో కొంచెం టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే HTTPS ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. నెంబర్ 2 దాని పేమెంట్ గేట్వే సిస్టమ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. దానికి సరైన నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ తెలంగాణ జల వివాదాలపై ఢిల్లీలో నేడు ఉన్నత స్థాయి సమావేశం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో భేటీ. సమావేశానికి హాజరవుతున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్లపై మరోసారి తెలంగాణ అభ్యంతరం. ఢిల్లీ సమావేశంలో ఈ అంశంపై చర్చించడానికి వీల్లేదంటూ లేఖ. పెండింగ్లో ఉన్న తెలంగాణ అంశాలను సమావేశంలో చర్చించాలని సూచన. బీసీ రిజర్వేషన్ల వెనుక కుట్ర దాగి ఉందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. జాబితా నుంచి ముస్లింలను తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిక. అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. 100 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడి. దేవరకొండ ఎస్టీ గురుకుల బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. ప్రభుత్వ నిర్లక్ష్యమే వరుస ఘటనలకు కారణమంటూ కేటీఆర్ ఆరోపణ. ఇరాన్లో పరిస్థితిపై కేంద్రం అప్రమత్తం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ దేశానికి ప్రయాణించవద్దని సూచన. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్రం ఈరోజు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. వీరితో పాటు ఇరు రాష్ట్రాల సీఎస్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారు. చాలా రోజుల నుంచి కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టము వాటిల్లదని ఏపీ వాదిస్తోంది. గోదావరి మిగులు జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు తీసుకుంటామని, దిగువన ఉన్న రాష్ట్రం అయినందున ఏపీకి మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు జలశక్తి శాఖ మంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును ముఖ్యమంత్రుల సమావేశం ఎజెండాలో చేర్చడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నిన్న లేఖ రాసింది. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సమావేశంలో చర్చించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలో సూచించారు. ఇందులో పాలమూరు, రంగారెడ్డి, డిండి, ఎత్తిపోతల నీటి కేటాయింపులు సహా అనేక అంశాలున్నాయి. 2 తెలుగు రాష్ట్రాలతో నేడు ఢిల్లీలో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పెండింగ్లో ఉన్న జల వివాదాలను పరిష్కరించుకునేందుకు సమావేశం నిర్వహిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, నేటి సమావేశంలో ఏ అంశాలకు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ముఖ్యంగా మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే గతంలో జరగాల్సినటువంటి సమావేశం ఈ రోజుకి వాయిదా పడింది. అయితే ఇంతకు ముందే కేంద్ర జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రికి ఇద్దరికి లేఖలు రాసింది. పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశాలని పరిష్కరించడంతో పాటు అదేవిధంగా 2 రాష్ట్రాల మధ్య నదీ జలాల అంశం
ఈ మధ్యకాలంలో చాలా ఇది చేస్తుంది. అందువల్ల వీటిని పరిష్కరించాలని చెప్పేసి కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే బనకచెర్ల అనే అంశం, బనకచెర్ల పరీక్ష అంశం ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్ల అంశాన్ని ఎజెండాగా ఉంచొద్దని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. మరోవైపు నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ బనకచెర్ల అంశాన్ని కనుక ఎజెండాలో తీసుకొస్తే మాత్రం ఈ సమావేశానికి హాజరు కావాలా వద్దా అనేది నిర్ణయించుకుంటామని చెప్పేసి ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. త్రిమూర్తులు అయితే మేము మిగులు జలాలను మాత్రమే వాడుకుంటాం, ఉన్న రాష్ట్రాలకు ఏ విధమైనటువంటి నష్టము వాటిల్లదని ఏపీ అంటోంది. అయితే దీనిపై తెలంగాణ వాదన ఏమిటి? త్రిమూర్తిలో మనం ఇక్కడ చూసినట్టయితే గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి అదేవిధంగా కృష్ణా మిగులు జలాలను వాడుకుంటామని చెప్పేసి చెప్తుంది. అయితే నీటి కేటాయింపులు ఇప్పటికీ పూర్తి కాని నేపథ్యంలో మిగులు జలాలు అనేవి ఎక్కడ నుంచి వస్తున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ మిగులు జలాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మిగులు జలాల అంశం సరికాదని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్భవన్కు చేరింది. పంచాయతీరాజ్ చట్ట సవరణల ఆమోదం కోసం ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్కు పంపింది. స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని పంచాయతీరాజ్ చట్టం 2018 చెబుతోంది. ఇందులో 50% మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ చట్ట సవరణ చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఈ దస్తరాన్ని తొలుత న్యాయశాఖ ఆమోదించింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆమోదంతో రాజ్ భవన్కు ముసాయిదా పంపారు. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ చీఫ్గా పనిచేసి రిటైర్ అయిన మురళీధర్ రావును ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మురళీధర్ రావును చెంచలగూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. నిన్న బంజారాహిల్స్లోని ఆయన ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చర స్థిరాస్తులను గుర్తించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ప్రాథమిక విచారణ అనంతరం మంగళవారం రాత్రి మురళీధర్ రావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. మురళీధర్ రావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు జరిపిన సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలు లభించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు అనంతరం నీటిపారుదల శాఖ ఈఎన్సీగా మురళీధర్ రావు బాధ్యతలు నిర్వహించారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వెలుగు చూసిన లోపాల విషయంలో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట విచారణకు మురళీధర్ రావు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తును పోలిన ఇతర గుర్తులను తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విన్నవించింది. పార్టీ నాయకులు బి వినోద్ కుమార్, సోమ భారత్ కుమార్ నిన్న హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత గుర్తులో బీఆర్ఎస్ కారు గుర్తుకు పోలిన గుర్తులున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అని, గత 2 దశాబ్దాలుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేస్తోందని తెలిపారు. అయితే ఒకే రకంగా కనిపించే గుర్తులను కొంతమంది దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్కు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. కారు గుర్తును పోలిన ఇతర గుర్తుల వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అలాగే తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారినందున ఈసీ రికార్డుల నుంచి టీఆర్ఎస్ పేరును తొలగించాలని కూడా వినోద్ కుమార్ ఎన్నికల సంఘానికి తెలిపారు.
దేవరకొండ ఎస్టీ గురుకుల బాలికల హాస్టల్లో కల్తీ ఆహారం ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. దేవరకొండ బాలికల హాస్టల్లో 30 మంది బాలికలు కల్తీ ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వారిలో కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఇచ్చిన ఫిర్యాదుతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫుడ్ కాంట్రాక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని పిటిషనర్ కోరారు. గురుకుల విద్యాసంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు, విద్యార్థుల మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే 1000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవటం, 100 మందికి పైగా విద్యార్థులు చనిపోవటం ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలన్నారు. విద్యార్థుల ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం మరింత దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సచివాలయంలో నల్గొండ జిల్లాలో విద్యాశాఖ అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష జరిపారు. నల్గొండను అన్ని రంగాల్లోనూ నంబర్ 1గా నిలపాలనేదే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. నల్గొండలోని మహాత్మా గాంధీ వర్సిటీ పరిధిలో కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, లా కాలేజీ ఏర్పాటు చేయాలనేది తన చిరకాల కోరికన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామని, త్వరలో నూతన కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, హై స్కూల్ పటిష్టం చేయడంపై విద్యాశాఖ అధికారులకు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 42% బీసీ రిజర్వేషన్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సిరిసిల్లలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం సహేతుకం కాదన్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. బీసీ జాబితా నుంచి ముస్లింలను తొలగించి 42% రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే దక్కేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో 51% ఉన్న బీసీలకు 32% రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం 12% ఉన్న ముస్లింలకు 100కు 100% రిజర్వేషన్లను అమలు చేసేందుకు సిద్ధమవటం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. 42% మేము బీసీ రిజర్వేషన్ సంబంధించి మేము ఆర్డినెన్స్ పట్టుకొస్తున్నామంటున్నారు. 10% ముస్లిం సమాజాన్ని తీసేస్తే ఇచ్చేదంతా 32%. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 27% రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. ఎంత? 27%. 27%కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 5% మాత్రమే జోడించింది. అది 32% అయింది. 12% జనాభా ఉన్నటువంటి ముస్లింలకు ఈ 10% రిజర్వేషన్ ద్వారా 80% వాళ్ళకి న్యాయం జరుగుతున్నది. దాంతోపాటు అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్ ఆల్రెడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది. దానిలో కూడా ముస్లింలు రిజర్వేషన్ లబ్ధి పొందుతున్నారు. అంటే 100కు 100% తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు అన్ని ఏదో రకంగా రిజర్వేషన్ వరకు లబ్ధి జరుగుతున్నది. ముస్లింలకు 100%. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లీగల్ నోటీసులు పంపారు. రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై భట్టి చేసిన వ్యాఖ్యల విషయంలో తన న్యాయవాది విజయకాంత్తో నోటీసులు పంపించారు. 3 రోజుల్లో భట్టి విక్రమార్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. లేదంటే 25 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవమైన శీతల భవానీ పండుగ సందర్భంగా కరీంనగర్లోని కటరాంపూర్ చింతల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడకుండా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బంజారాలు ఈ పండుగ నిర్వహిస్తారని చెప్పారు. ఆషాఢ మాసంలో వచ్చి ఈ పండుగ తర్వాత తీజ్ పండుగను కూడా జరుపుకుంటారని తెలిపారు. ఈ వర్షాకాలం సందర్భంగా ఎలాంటి రోగాల బారిన పడొద్దని చెప్పి, ప్రజలతో సుఖ సంతోషాలతో ఉందని చెప్పి, నిత్య జీవితం ప్రశాంతమైన వాతావరణం గడవాలని చెప్పి
వారైతే పూజలు నిర్వహిస్తున్నారో ఆ పూజలు ఫలించాలని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఆ తల్లిని ప్రార్థిస్తూ ఇక్కడ సమస్యల విషయంలో ఈ ప్రాంతంలో ప్రహారీ గోడ విషయంలో కానీ ఇక్కడ బోర్వెల్ విషయంలో కానీ పార్లమెంట్ సభ్యుడిగా నా ఎంపీ నిధుల నుంచి వెంటనే కేటాయించి బోర్ వేయించడం చుట్టూ ప్రహారీ గోడ నిర్మించే ప్రయత్నం చేస్తాం. కూడా ఈ సాంప్రదాయం అంతటా వ్యాపించాలి. కేవలం గిరిజన సమాజమే కాకుండా హిందూ సమాజం అంతా కూడా ఈ శీతలా భవాని అమ్మవారిని ఆరాధించాలి, వాళ్ళ పూజలు నిర్వహించాలని చెప్పి అందరినీ పెట్టుకుంటామండి. 7 దేవతలు ఉంటాయి మాకు. మా ఆచారం ప్రకారంగా మేము కూర్చుండబెట్టి ఇక్కడ మేము పూజలు చేసుకుంటా పిల్లలు కోసుకొని మా అన్ని కుటుంబాలు మొత్తం అన్ని కుటుంబాలు మేము అన్ని మంచిగా హ్యాపీగా ఇక్కడ దేవుని పూజలు చేసి మా ఆయిబాతీల లెక్కల మేము అన్ని చేసుకొని మంచిగా కోసుకొని మేము చేసుకుంటాం. ఎందుకంటే ఇది మా పురాణ కాలం నుంచి మేము మా రాజస్థానం నుంచి మాకు అక్కడ నుంచి మా తాతలు ముత్తాతలు అప్పటి నుంచి ఇది చేసింది. ఇది అప్పటి నుంచి మేము అదే పాటిస్తున్నాం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న, అతని భార్య డివిజన్ కమిటీ మెంబర్ చౌదరి అంకుబాయ్ లొంగిపోయారు. ఈ మేరకు పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి వివరాలను వెల్లడించారు. 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేసిన మావోయిస్టు దంపతులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి 25 లక్షల నగదు రివార్డును అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. వారికి ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. మావోయిస్టుల పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఎలాంటి రిక్రూట్మెంట్లు లేవని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లొంగిపోయిన ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ మాట్లాడుతూ అనారోగ్య కారణాలతోనే లొంగిపోతున్నామని స్పష్టం చేశారు. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కాడర్కి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కాడర్కి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే మీ ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరెవరికి ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి, తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. రైట్, వార్తలకు తిరిగి స్వాగతం. జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ డ్రైవ్లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. రైతు బుర్రవేణి తిరుపతికి చెందిన 6 ఎకరాల భూమిలో జిల్లా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు 342 ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ మొక్కలు నాటుకుంటే అధిక లాభాలు వస్తాయని అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మెగా ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వరి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగు నుండి రైతులను ఇతర పంటలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ఎకరానికి 4,200 రూపాయల సబ్సిడీని 4 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. గొల్లపల్లి మండలంలో 6 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ మనం స్టార్ట్ చేయడం కోసం వచ్చాము. ఇది స్టేట్ నుంచి మనకి సంవత్సరం 3,750 ఎకరాలు టార్గెట్ రావడం జరిగింది. అందులో ఈ ఫస్ట్ సీజన్లోనే మనం సుమారు 1,850 ఎకర్స్ మనము ఆల్రెడీ ఆ డ్రిప్కి సంబంధించిన కానీ డీడీస్ కానీ తీసుకోవడం జరిగింది. అండ్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో అందరికీ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. వాళ్ళు యాజ్ అండ్ వెన్ డ్రిప్ అన్ని అడ్జస్ట్ చేసుకుని డ్రిప్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వాళ్ళు మన దగ్గర జిల్లాకి ఇచ్చిన లోహియా ఫార్మర్స్ సంబంధించిన నర్సరీ నుంచి కూడా మనకి ప్లాంట్స్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 6 ఎకర్స్ కూడా సుమారుగా 513 ప్లాంట్స్ మనకి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. ఈ 1-2 ఇయర్స్ కొద్దిగా అటు ఇటు అయినా కూడా 3rd ఇయర్ నుంచి కూడా బీభత్సంగా అండ్ విపరీతంగా కూడా మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఈ త్రూ ఆయిల్ పామ్. నేను ఇంతకుముందు మామిడి తోట వేసిన చాలా 4 సంవత్సరాలు కాస్తలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ పామ్ గురించి నేను మీటింగ్లోకైనా చాలా బాగా ఎంకరేజ్ ఉంది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహం బాగా ఇస్తారు. మొక్కలు కూడా తక్కువ రేట్లా ఇచ్చారు. సంవత్సరానికి ఎకరానికి 1,100 చిల్లర ఉన్నది. మళ్ళీ డ్రిప్ కూడా గవర్నమెంట్ ప్రోత్సాహం ఇచ్చారు. మళ్ళీ సంవత్సరానికి ఎకరానికి 4,200 ఇస్తారా గవర్నమెంట్. వీళ్ళు దీనికి బాగా చాలా ప్రోత్సాహం ఉంది సార్. అందుకోసం పెట్టాలనుకుంటున్నాను తోట. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మంగళవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వార్తాలాప్ మీడియా వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఐబి ఏడీజీ శృతి పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలైన ముద్రా రుణాలు, సోలార్ సబ్సిడీల వంటి విషయాలను జర్నలిస్టుల ద్వారా ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయటం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మీడియాకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని, పక్షపాతం లేకుండా వాస్తవాలను, ప్రజల అభిప్రాయాలను బయటకు తీసుకొచ్చి సానుకూల వార్తల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. భారత్ తెలంగాణ అభివృద్ధిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని కోరారు. పిఐబి ఏడీజీ శృతి పాటిల్ మాట్లాడుతూ ఈ వర్క్షాప్ లక్ష్యం ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను జర్నలిస్టుల ద్వారా ప్రజలకు చేర్చటమేనని తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా మీడియా పనిచేయాలని, ప్రజా సమస్యలను వార్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. సందర్భంగా పిఐబి డిప్యూటీ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మీడియా వాళ్ళకి ప్రజలకి ఏ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ని తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం. ముఖ్యంగా జర్నలిస్టులకు ఏదైనా సంబంధించినవి కూడా ఉన్నాయా? ఉన్నాయి. జర్నలిస్టులకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్, సైబర్ ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి. సో దట్ దానివల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దాని గురించి కూడా ఒక సెషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీడాక్ హైదరాబాద్ వాళ్ళతో ఒక సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశాము. సో దట్ దీంట్లో ఏమి చెప్తారంటే సైబర్ ఫ్రాడ్స్ నుంచి ఎలా రక్షించుకోవాలి, మీ అకౌంట్స్ని కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని కానీ ఎలా ప్రివెంట్ చేయాలి, అది మీడియా వాళ్ళకి చెప్తారు. సో దట్ మీడియా వాళ్ళు ప్రజలకి అవేర్నెస్ కలిగించేందుకు ఇది ఒక ప్లాట్ఫామ్లో ఉపయోగపడుతుంది. దేశంలో గ్రామీణాభివృద్ధి, సుస్థిర వ్యవసాయాభివృద్ధిలో నాబార్డు అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లోని నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన 44వ నాబార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలలో నాబార్డు భాగస్వామ్యం కావటం గర్వకారణంగా ఉందన్నారు. నాబార్డు ప్రోత్సాహంతో వ్యవసాయ అనుబంధ రంగాలైన పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, ఫిషరీస్ తదితర రంగాల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని, మహిళా, గిరిజన రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పలు DCCBలు PSCSల చైర్మన్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు. తీరుస్తామని చెప్పి బ్యాంకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మీరు నాన్ అగ్రికల్చర్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, అగ్రికల్చర్కి అంత పెద్దగా ఇవ్వట్లేదు. దానికి నాబార్డు ధన్యవాదాలు తెలియజేయాలి. మిగతా బ్యాంకులు ఆలోచన చేసుకోవాలి. తెలంగాణలోని ఇంటర్మీడియట్ కళాశాలల్లో విద్యార్థుల కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ క్యాంపులను నిర్వహించేందుకు భారత తపాలా శాఖ UIDAI అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్యను కలిశారు. 15 నుంచి 17 సంవత్సరాల వయసు గల విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ డేటా ఖచ్చితత్వం కోసం ఈ అప్డేట్ అవసరమని అధికారులు పేర్కొన్నారు. నీట్, JEE, CET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఆధార్ తప్పనిసరిగా ఉండగా ఈ అప్డేట్ దరఖాస్తు ప్రవేశ ప్రక్రియలో ధృవీకరణ సమస్యలను నివారిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్యకు అధికారులు వివరించారు. కాగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ పరిధిలో 138 పోస్టాఫీసు ఆధార్ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని 2019 నుంచి ఈ కేంద్రాలు కొత్త ఆధార్ నమోదు, డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ అప్డేట్ల కోసం సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అయితే ఇప్పటి వరకు 8.5 లక్షలకు పైగా ఆధార్ లావాదేవీలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తమ సహకారం ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య తెలిపారు. విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ముందస్తు షెడ్యూళ్లను కళాశాలలకు పంపుతామని పేర్కొన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై షాంఘై సహకార సంస్థ SSCO రాజీలేని వైఖరిని అవలంబించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ S. జయశంకర్ అన్నారు. చైనాలోని టియాన్జిన్లో జరిగిన NCO విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో జయశంకర్ పాల్గొని ప్రసంగించారు. పహల్గాం దాడి గురించి ప్రస్తావిస్తూ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే లక్ష్యంతో జమ్మూ కశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు ఈ దాడిని ఉద్దేశపూర్వకంగా చేశారని అన్నారు. ఐరాస భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండిస్తూ దీనికి బాధ్యులైన వారిని శిక్షించాలని పేర్కొందని చెప్పారు. అంతర్జాతీయ వ్యవస్థలో ప్రస్తుతం అనిశ్చితి ఉందని, దీన్ని ఎదుర్కొనే క్రమంలో SCO దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు తదితర రంగాల్లో మరింత సహకారం ఉండాలని అన్నారు. ఆర్థిక రంగాల్లో మరింత పరస్పర ప్రయోజనం కల్పించేందుకు ప్రస్తుతం SCO దేశాలైన మధ్య రవాణా మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ను అభివృద్ధి చేయాలని జయశంకర్ సూచించారు. ఇరాన్కు ప్రయాణించాలనుకుంటున్న భారతీయులకు కేంద్రం కీలక సూచన చేసింది. గత కొద్ది వారాలుగా ఇరాన్లో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ దేశానికి ప్రయాణించవద్దని సూచిస్తూ ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి పరిస్థితులను నిశ్చితంగా పరిశీలించాలని కోరింది. అధికారులు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న అడ్వైజరీలను గమనించాలని కోరింది. ఇరాన్లో ఇప్పటికే ఉన్న భారతీయుల స్వదేశానికి తిరిగి రావాలని అనుకుంటే అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాలు, ఇతర రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఏపీ, తెలంగాణ జల వివాదాలపై ఢిల్లీలో నేడు ఉన్నత స్థాయి సమావేశం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో భేటీ. సమావేశానికి హాజరవుతున్న 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచెర్లపై మరోసారి తెలంగాణ అభ్యంతరం. ఢిల్లీ సమావేశంలో ఈ అంశంపై చర్చించడానికి వీల్లేదంటూ లేఖ. పెండింగ్లో ఉన్న తెలంగాణ అంశాలను సమావేశంలో చర్చించాలని సూచన. బీసీ రిజర్వేషన్ల వెనుక కుట్ర దాగి ఉందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. జాబితా నుంచి ముస్లింలను తొలగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరిక. అక్రమాస్తుల కేసులో రిటైర్డ్ ENC మురళీధర్ రావు అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. చెంచల్గూడ జైలుకు తరలింపు. 100 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు ACB వెల్లడి. దేవరకొండ ST గురుకుల బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్. ఘటనపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.
ప్రభుత్వ నిర్లక్ష్యమే వరుస ఘటనలకు కారణమంటూ కేటీఆర్ ఆరోపణ. ఇరాన్లో పరిస్థితిపై కేంద్రం అప్రమత్తం. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆ దేశానికి ప్రయాణించవద్దని సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే